అందరికీ హలో. ప్లంబింగ్ ట్రేడ్లో ఈ మాడ్యూల్కి స్వాగతం. గత సెషన్లో మనము సిఐ వాటర్ మెయిన్ లైన్లో ట్యాప్ని ఏర్పాటు చేయడం, సిఐ వాటర్ కమ్యూనికేషన్ పైపై ఫెర్రూల్ని ఫిక్స్ చేయడం, నీటి మీటర్ని ఫిక్స్ చేయడం, వినియోగదారు పైప్లైన్ వేయడం, బెడ్ ఏర్పాటు కోసం ఇన్స్టాలేషన్ మెటీరియల్ సిద్ధం చేయడం, సెంట్రిఫ్యూగల్ పంప్ మరియు మోటార్ని బెడ్ పైకి పంపడం, సక్షన్ మరియు డెలివరీ లైన్ని కనెక్ట్ చేయడం మరియు పరిరక్షించడం, సబ్మెర్సిబుల్ పంప్ మరియు మోటార్ని సమీకరించడం, బావిలో పంప్ మరియు మోటార్ని ఇన్స్టాల్ చేయడం, పంపుని పరస్పరం చేయడానికి ఇన్స్టాలేషన్ సామాగ్రిని సిద్ధం చేయడం, గోడ బ్రాకెట్లు, మంచంలోని పంపుని కమిషన్ చేయడం నేర్చుకున్నాం. దీనికి కొనసాగింపుగా ఈ సెషన్లో Prepare the installation material for the reciprocating power operated pump. Commission the pump in the wall brackets or bed. Connect the suction and delivery line. Test the suction and delivery line. Install an India Mark pump. Install mono block pump. Prepare a jet pump for installation. Commission the jet pump. Connect the suction and delivery to the jet pump. Prepare an airlift pump for installation. Commission the airlift pump. Connect the suction air pump and delivery pipe ని నేర్చుకుందాం. పవర్ ఆపరేటర్ రెసిప్రొకేటింగ్ పంపును చూద్దాం. నిష్పత్తి 1:2:4 ప్రకారం సిమెంట్ మోటార్ చేయండి. సిమెంట్, ఇసుక, బ్లూ మెటల్ 1:2:4లో ఉండాలి. టెంప్లెట్ల సహాయంతో ఫౌండేషన్ బోల్ట్ అండ్ నట్ని గ్రౌండింగ్ చేయడం, గ్రౌండెడ్ ప్రదేశంలో సిమెంట్ మోటార్ని పూరించడం మరియు నయం చేయడానికి అనుమతించండి. టెంప్లెట్ని తీసివేసి బెడ్ని లెవెల్ చేయండి. బెడ్ మీద పంపు మరియు మోటార్ని కమిషన్ చేయండి. పంపు పుల్లి, మోటార్ పుల్లిని సరిగ్గా సమీకరించకపోతే, సమలేఖనం చేయకపోతే డిఫెక్ట్స్ డెవలప్ అవుతాయి. సక్షన్ లైన్ని కనెక్ట్ చేయండి. సక్షన్ పైపు యొక్క అవసరమైన పొడవుని కొలవండి. అవసరమైన పైప్ ఫిట్టింగ్ మరియు వాల్వ్ రబ్బర్ పట్టీని ఎంచుకోండి. చెక్ వాల్వ్ గ్యాస్కెట్, ఫ్లాంజ్, బెడ్ పిస్టన్ రాడ్ మరియు కనెక్ట్ చేసే రాడ్ని కనెక్ట్ చేయండి. చెక్ వాల్వ్ సక్షన్ పైప్లో నీటి స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. పిస్టన్ రాడ్ మరియు కనెక్టింగ్ రాడ్ సరిగ్గా కనెక్ట్ చేయాలి. సక్షన్ పైప్లైన్లో ఎల్లప్పుడూ నీటి స్థాయిని నిర్వహించండి. విద్యుత్ కనెక్షన్ అందించండి. పంప్ ఆన్ చేయండి. సక్షన్ పంపును తనిఖీ చేయండి. భద్రతా కొలతలు. సరైన చేతి సాధనాలను ఉపయోగించండి. వైబ్రేషన్ని నివారించడానికి బేరింగులపై ఉన్న లూబ్రికెంట్లను తనిఖీ చేయండి. ఇండియా మార్క్ పంపు యొక్క ఇన్స్టాలేషన్. ఇండియా మార్క్ పంపు కోసం ఫౌండేషన్ని సిద్ధం చేయండి. పంపు బాడీని మౌంట్ చేయండి. బోర్వెల్ చుట్టూ 1 మీటర్ వరకు భూమిని శుభ్రం చేయండి. పంపు బాడీని ఉంచండి మరియు రాతి చేతి ఉపకరణాల సహాయంతో సమీకరించండి. పంపు బాడీ పైన సెల్ఫ్ లాకింగ్ బిగింపు ఉంచండి మరియు పరిష్కరించండి. సిలిండర్ హెడ్ని సక్షన్ పైప్ మరియు కనెక్టింగ్ చేసే రాడ్తో కలుపుదాం. సిలిండర్ హెడ్ టాప్ ఎండ్ మరియు కనెక్టింగ్ రాడ్ని సక్షన్ పైప్తో కనెక్ట్ చేయండి. సెల్ఫ్ లాకింగ్ బిగింపు సహాయంతో బోర్వెల్లోకి చొప్పించండి. బోర్వెల్ ల్యాండ్ లోతును బట్టి అదనపు పైప్ను జోడించండి. కనెక్ట్ చేసే రాడ్ మరియు సక్షన్ పైపును సమీకరించండి. చూషణ పైపు మరియు కనెక్షన్ రాడ్లో వాటర్ ట్యాంక్ అసెంబ్లీని కనెక్ట్ చేయండి. కనెక్టింగ్ రాడ్ని గైడ్ బుష్తో రూట్ చేయండి. కనెక్ట్ చేసే రాడ్తో చేతి స్థాయి గొలుసును సమీకరించండి. తనిఖీ చాంబర్ బాడీ కవర్ని మూసివేయండి. హ్యాండ్ లివర్ను పైకి కిందికి మోషన్లో ఆపరేట్ చేయండి. వాటర్ ట్యాంక్ స్పాట్ ద్వారా నీటి ప్రవాహాన్ని తనిఖీ చేయండి. పంపును అసెంబ్లింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు. స్పిరిట్ లెవెల్ సహాయంతో భూమికి 90 డిగ్రీల నిలువు స్థానంలో పంపు బాడీని మౌంట్ చేయండి. సక్షన్ పైప్ మరియు కనెక్షన్ రాడ్ని సమీకరించడానికి సరైన సెల్ఫ్ లాకింగ్ బిగింపును ఉపయోగించండి. సిలిండర్ బాడీ మరియు సక్షన్ పైపును సరిగ్గా సమీకరించండి. సక్షన్ పైప్ అండ్ కనెక్ట్ చేసే రాడ్ని చొప్పించడానికి ట్రైనింగ్ సాధనాన్ని ఉపయోగించండి. హెడ్ అసెంబ్లీలో సరైన చైన్ లింక్ను ఉపయోగించండి. క్రమానుగతంగా చైన్ లింకులో సాలిడ్ లూబ్రికేషన్ని వర్తింపజేయండి. మోనో బ్లాక్ పంపుని ఇన్స్టాల్ చేయడాన్ని చూద్దాం. సెంట్రిఫ్యూగల్ మోనోబ్లాక్ పంపులు ప్రధానంగా వ్యవసాయం, పరిశ్రమలు మరియు పౌర అనువర్తనాలకు వాటి స్థిరత్వం మరియు బలం కారణంగా ఉపయోగింపబడతాయి. బెడ్ కోసం ఇన్స్టాలేషన్ మెటీరియల్. నిష్పత్తి 1:2:4 ప్రకారం సిమెంట్ని మోర్టర్ చేయండి. సిమెంట్, ఇసుక, బ్లూ మెటల్ 1:2:4.
టెంప్లెట్ల సహాయంతో ఫౌండేషన్ బోల్ట్ అండ్ నట్ని గ్రౌండ్ చేయండి. గ్రానైట్ ప్రదేశంలో సిమెంట్ మోటార్ని పూరించండి మరియు నయం చేయడానికి అనుమతించండి. టెంప్లెట్ని మరియు బెడ్ లెవెల్ని రిమూవ్ చేయండి. బెడ్ మీద పంపు మరియు మోటార్ని కమిషన్ చేయండి. స్ప్రిట్ స్థాయి మరియు ఫీలర్ గేజ్ సహాయంతో సక్షన్ పైపు యొక్క అవసరమైన పొడవును కొలవండి. అవసరమైన పైపు అమర్చడం మరియు వాల్వ్ రబ్బర్ పట్టీని ఎంచుకోండి. ఫుట్ వాల్వ్, గ్యాస్కెట్, ప్లాంజ్ మరియు బెండును పంపుకి కనెక్ట్ చేయండి. డెలివరీ పైప్ యొక్క అవసరమైన పొడవును కొలవండి. అవసరమైన పైప్ అమరికలు మరియు వాల్వ్ గ్యాస్కెట్లను ఎంచుకోండి. నాన్ రిటర్న్ వాల్వ్ ఉపయోగించి మరియు ఫిట్టింగుల సహాయంతో అవసరమైన ప్రదేశానికి డెలివరీ లైన్ని కనెక్ట్ చేయండి. విద్యుత్ కనెక్షన్ని అందించండి. సక్షన్ పైపును ప్రైమింగ్ చేయడం. సెంట్రిఫ్యూగల్ పంపులలో ప్రైమింగ్ అనేది ఒక కీలకమైన ప్రక్రియ. ఇది పంప్ మరియు సక్షన్ పంపును ప్రారంభించే ముందు ద్రవంతో నింపబడిందని నిర్ధారిస్తుంది. పంపు ఆన్ చేయండి. ఈ పని కోసం భద్రతా జాగ్రత్తలు: సరైన చేతి సాధనాలు ఉపయోగించడం, డ్రై రన్ని నివారించడానికి భూగర్భ నీటి దట్టం దిగువన ఫుట్ వాల్వ్ స్థానాన్ని నిర్వహించడం, రోప్ కాలిపోయే అవకాశం ఉన్నందున గ్లాండ్ రోప్ బిగించవద్దు. ఈ సిస్టంలపై వైబ్రేషన్ని నివారించడానికి లూబ్రికేషన్ కోసం బేరింగ్ని తనిఖీ చేయండి. ఇప్పుడు జెట్ పంపు యొక్క ఇన్స్టలేషన్ గురించి తెలుసుకుందాం. ఒక నిస్సార బావి జెట్ పంపు భూమి స్థాయికి దగ్గరగా ఉన్న మూలాల నుండి నీటిని లాగుతుంది. సాధారణ లోతు పరిధి 25 అడుగులు లేదా అంతకంటే తక్కువ. ఒక బోర్ దగ్గర పంపు కోసం స్థలాన్ని ఎంచుకోండి. పంపుని మౌంట్ చేయండి. తగిన అమరికలు మరియు బిగింపులను ఉపయోగించి డెలివరీ పైప్కి కనెక్ట్ చేయడం ద్వారా జెట్ పంపు ఇన్స్టాల్ చేయండి. పైపు పొడవు బావిలో కావలసిన లోతుకు చేరుకుందని నిర్ధారించుకోండి. సక్షన్ ముగింపులో ఒక అంచును పరిష్కరించండి. పంపు దిగువన సక్షన్ను సమీకరించండి. పైపును ప్రైమ్ చేసిన తర్వాత ఒత్తిడి నియంత్రణ వాల్వ్ని పరిష్కరించండి. కంట్రోల్ వాల్వ్ తర్వాత డెలివరీ లైన్ని కనెక్ట్ చేయండి. పంపుని ప్రైమ్ చేయండి. పంపుని ప్రారంభించండి. లీకేజీ కోసం తనిఖీ చేయండి. ఎయిర్ లిఫ్ట్ పంపుని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఎయిర్ లిఫ్ట్ పంపు తయారీ: ఎయిర్ కంప్రెసర్ మోటార్లు మౌంట్ చేయండి. ఎడ్యుకేటర్ జెట్ వాయిస్ని అవసరమైన పొడవుకి కనెక్ట్ చేయండి. బోర్లో భూగర్భ నీటి మట్టం కంటే 1.5 మీటర్ల నాజిల్ స్థాయిని సంరక్షించండి. నేల మట్టం పైన బోర్ బిగింపును అందించడానికి దాన్ని బిగించండి. సక్షన్ ఎయిర్ పైపును కనీసం 6 మీటర్ల పొడవు GI పైపుతో పంపు చేయడానికి కనెక్ట్ చేయండి. డెలివరీ పైపులను కనెక్ట్ చేయండి. ఎయిర్ లిఫ్ట్ పంపులను అమలు చేయండి. పంపు నుండి నీటి ప్రవాహాన్ని తనిఖీ చేయండి. బూస్టర్ పంపు యొక్క ఇన్స్టలేషన్. బూస్టర్ పంపు యొక్క సంస్థాపన: ఫౌండేషన్ బోల్ట్తో బెడ్లో పంపును నిలబెట్టడం, ప్రెజర్ ట్యాంక్ అసెంబ్లీని పరిష్కరించడం, పంప్ సక్షన్ లైన్లో చెక్ వాల్వ్ని కనెక్ట్ చేయడం, సక్షన్ లైన్లో ఒత్తిడి తగ్గింపు వాల్వ్ను పరిష్కరించడం, సక్షన్ లైన్లోని యూనియన్తో చెక్ వాల్వ్ తర్వాత ఒత్తిడి తగ్గింపు వాల్వ్ను పరిష్కరించడం, సక్షన్ లైన్లోని యూనియన్తో ఒత్తిడి తగ్గించిన వాల్వ్ తర్వాత బాల్ వాల్వ్ను పరిష్కరించడం, సక్షన్ లైన్లోని టీని కనెక్ట్ చేయడం, ఒక చివరని ఓవర్ హెడ్ ట్యాంకుకు మరియు మరొక చివరని యూనివర్సల్ వాల్వ్ మార్పుకు కనెక్ట్ చేయడం. యూనివర్సల్ వాల్వ్ మార్పు యొక్క అవుట్లెట్ షడ్భుజి బారెల్ నిప్పుల్తో కనెక్ట్ చేయబడాలి. నిప్పుల్ని చివరి టీని కనెక్ట్ చేయండి. టీ యొక్క ఒక చివరను బాల్ వాల్వ్కు మరియు మరొక చివరను డెలివరీ లైన్కి కనెక్ట్ చేయండి. ప్రెజర్ ట్యాంక్ అవుట్లెట్లో యూనియన్ మరియు షడ్భుజి బారెల్ నిప్పెల్ని ఫిక్స్ చేయండి. ప్రెజర్ ట్యాంక్ మరియు యూనియన్లో షడ్భుజి బారెల్ నిప్పెల్ని కనెక్ట్ చేయండి. చెక్ వాల్వ్ నాన్ రిటర్న్ వాల్వ్ని పరిష్కరించడానికి వాల్వ్ దిశను ఎంచుకోండి. ఫిక్స్ యూనియన్ తప్పనిసరి. పంపులో సిఫారసు చేయబడిన ఒత్తిడిని ఉపయోగించండి. ఈ వీడియోలో రెసిప్రొకేటింగ్ పవర్ ఆపరేటెడ్ పంపు కోసం ఇన్స్టాలేషన్ మెటీరియల్ని సిద్ధం చేయడం, గోడ బ్రాకెట్ లేదా మంచంలో పంపుని కమిషన్ చేయడం, సక్షన్ మరియు డెలివరీ లైన్ని కనెక్ట్ చేయడం, సక్షన్ మరియు డెలివరీ లైన్ని పరీక్షించడం, ఇండియా మార్క్ పంపుని ఇన్స్టాల్ చేయడం, మోనోబ్లాక్ పంపుని ఇన్స్టాల్ చేయడం, ఇన్స్టాలేషన్ కోసం ఒక జెట్ పంపుని సిద్ధం చేయడం, జెట్ పంపుని కమిషన్ చేయడం, జెట్ పంపుకి సక్షన్ మరియు డెలివరీని కనెక్ట్ చేయడం, ఇన్స్టలేషన్ కోసం ఒక ఎయిర్ లిఫ్ట్ పంపు సిద్ధం చేయడం, ఎయిర్ లిఫ్ట్ పంపును కమిషన్ చేయడం, సక్షన్ గాలి పైపు మరియు డెలివరీ పైప్ని కనెక్ట్ చేయడం, ప్రిపేర్ ఏ జెట్ పంప్ ఫర్ ఇన్స్టలేషన్, కమిషన్ ద జెట్ పంప్ నేర్చుకున్నాం. దీని గురించి మీకు స్పష్టమైన అవగాహన ఉందని ఆశిస్తున్నా.
అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుసుకుందాం.